సో, 'బలగంలో' చూస్తే చాలా బావుంటుంది. కరెక్ట్. పల్లెటూరు వైబ్స్ కానీ, కరెక్ట్. కరెక్ట్. విలేజ్‌లో ఎలా ఉండరు కరెక్ట్. ఏంటి, కరెక్ట్. ఆ ఫ్రేమింగ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ గాని చాలా చూయించారు కరెక్ట్. యాక్చువల్‌గా కరెక్ట్. చెప్పాలి అంటే కరెక్ట్. గనక. సో, మై ఫేవరెట్ అన్నయ్య ఇస్ లైక్ ఇక్కడ ఎస్ఆర్ఎఫ్ నుంచి వచ్చి ఇక్కడ 'బలగం' లాంటి సినిమా ఇప్పుడు చాలామంది వచ్చారు. ఇప్పుడు తెలుగులోకి మా సీనియర్స్ అందరూ ఎస్ఆర్ఎఫ్‌టి నుంచి. ఓకే. సో, సూన్ చాలామంది పేర్లు మీరు వినొచ్చనమాట. హుహు. సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్. ఓకే. ఇంకా ఏ హీరోతో వర్క్ చేసుంటారు? మీరు 'గామి' కాకోకుండా ఇంకా ఆ! ఏదో మూవీ చేశారని 'గామి'కి నేను ఫుల్ చేయలేదండి. ఆ! కొంచెం అదే కొన్ని అన్నయ్యతో షెడ్యూల్ పాటు వెళ్ళేవాడిని షూటింగ్‌కి అంతే. బట్ చాలా అన్ని ఫిలిమ్స్ నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. అన్ని షూటింగ్స్‌కి వెళ్ళేవాడిని తెలుగులో. సో, అందరిని చూసేవాడిని. బట్ ఎవ్రి హీరో ఇన్‌స్పైర్ చేస్తారనమాట. బేట ఈ వార్స్ అవన్నీ పక్కన పెడితే బట్ ఎవ్రి హీరో హాస్ యూనిక్ నేను వెళ్లి చూస్తున్నప్పుడు అనిపిచ్చేది. ఎంత ఇన్‌స్పైరింగ్ అసలు వాళ్ళ జర్నీ గాని, షూట్‌లో వాళ్ళు కష్టపడే బాలీవుడ్‌లో నేను చూస్తుంటేగా మా కాల్ షీట్స్ అన్నీ కంప్లీట్‌లీ డిఫరెంట్. 1:00 టు నైట్ ఆఫ్టర్‌నూన్ 1:00 టు నైట్ 1 ఏఎం. 1 నైట్ 1:00 వరకు ఉంటుంది. అసలకి అర్ధరాత్రి 1:00కి వాళ్ళు ఆ మూడ్‌లో ఉండి అదంతా చేయడం అన్నది రియల్లీ గ్రేట్ థింగ్ ఓకే. యాక్చువల్లీ. మీరు తెలుగుకి, హిందీకి డిఫరెన్స్ ఏమి వేరియేషన్ చూసారు ఫోటోగ్రఫీలో? అక్కడేంటంటే, అంటే నేను తెలుగులో పెద్ద ఫిలిమ్స్‌కేమి వర్క్ చేయలేదు. బట్ బాలీవుడ్‌లో ఏంటి అంటే, ఆల్మోస్ట్ మనకు ప్రెషర్ తగ్గుతుంది మ్యామ్ డీఓపీస్‌కి. హ్మ్. కంపేర్ టు సౌత్‌లో. హ్మ్. సౌత్‌లో ఏంటంటే, ఒక డీఓపీ ఇక్కడ గ్యాఫర్స్ ఉండరనమాట. లైటింగ్‌కి సెపరేట్‌గా టీము. హ్మ్. డీఓపీయే డిజైన్ చేయాలనమాట. హ్మ్. అన్ని లైటింగ్ దగ్గర నుంచి ప్రతీదీ తనే వర్క్ చేయాల్సొస్తది. సో, ఇక్కడ వన్ మ్యాన్ షో ఎక్కువుంటదనమాట. తనే అన్నీ కష్టపడాల్సొస్తదనమాట. అక్కడ ముంబైలో ఏంటంటే కొంచెం కంఫర్టబుల్‌గా టీమ్స్ ఉంటాయనమాట ప్రాపర్‌గా. సో, కొంచెం మోర్ ఇంటూ క్రియేటివ్ థాట్స్ పైన ఎక్కువ పెట్టొచ్చు. దాన్ ఈ లేబర్ పైన కంటే అన్నీ చూసుకోవడం గూడా. ఇక్కడేంటంటే మన దగ్గర అంత మ్యాన్ పవర్ ఇవ్వరు. బికాస్ ఆఫ్ బడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. 2 చూసుకోవాలి డీఓపీ. బట్ అక్కడ మీకు మోర్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ! అండ్ ఇంకా మంచిగా టైమ్ ఉంటుంది. మేబీ మీరన్నట్టు కరెక్ట్. 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 క్రియేటివ్‌గా కరెక్ట్. చేసుకోవడానికి. కరెక్ట్. దేనికి దానికి అన్నీ సెట్ చేసేస్తే టీమ్స్ ఉంటే మేబీ ఈజీ టు వర్క్ ఉంటుంది ఆ! కదా అందరికి. అక్కడ సో, నేను మొన్న ఒక అంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఒక ఫిల్మ్ చేశాను మ్యామ్ ఇక్కడ డీఓపీగా హుహు. 'బ్రోకెన్ ఫ్లూట్' అనేసి. ఏం సినిమా అండి? 'బ్రోకెన్ ఫ్లూట్' ఓకే. అది 'చాయ్ బిస్కెట్‌లో' ఉంటుంది. ఛానల్ 'చాయ్ ఓకే. బిస్కెట్' ఉంది కదా! వాళ్ళే ఓకే. రిలీజ్ చేశారనమాట ప్రజెన్స్‌తో. సో, అది మేము ఒక 3 మంత్స్ రెయిన్‌లోనే షూట్ చేశామనమాట. ఓహ్! ఆ! సో, ఇక్కడ వికారాబాద్ ఫారెస్ట్ ఉంటుంది గదా! అక్కడంతా షూట్ చేశాం. దాని తర్వాత ఇంక నేను ఎస్ఆర్ఎఫ్‌టిఏ వెళ్ళిపోయా అనమాట. వెళ్ళిపోయి బుక్ అంతా చేసుకుంటూ వచ్చా అనమాట. ఈ బుక్ చేయడానికి రీజన్ ఏంటంటే, మధ్యలో నా పైన ఈ రీసెర్చ్ అంతా కంటిన్యూ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి అటాక్ జరిగింది మ్యామ్. అటాక్ జరిగింది. అటాక్. నా పైన అటాక్ అదే జరిగిందనమాట. అంటున్నాను. ఆ! మీ మీద అటాక్ ఆ! సీరియస్‌గానా? సీరియస్‌గా. అంటే నేను అంటే ఒక స్ట్రీట్‌లో వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే అంటే నేనేం జేస్తానంటే ఫోటోగ్రఫీ ఒక ఏరియాని చూజ్ జేసుకున్నాననుకోండి. దాని మీద స్టడీ చేసి అక్కడికి వెళ్ళి ఆ కల్చర్‌ని అదంతా స్టడీ చేసిన తర్వాతే షూట్ జేస్తా అనమాట. ఆ రోజు డైరెక్ట్ వెళ్ళా అనమాట. వెళ్ళి జస్ట్ చూస్తున్నా ఒక చిన్న బాబు పిలుచుకుపోయాడనమాట. మా అన్నయ్య పిలుస్తున్నాడు అనేసి. అక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఫికాడే అనేసి తను ఇథియోపియా కంట్రీ. సౌత్ ఆఫ్రికా వాళ్ళది. ఓకే. మా దాంట్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. తను నేను కలిసి వెళ్ళామనమాట. ప్రతిరోజు వెళ్తూ ఉంటామనమాట స్ట్రీట్ ఓకే. ఫోటోగ్రఫీకి. సో, నేను వెళ్తే నన్ను ఆ బాబు పిలుచుకుపోయాడు. ఒక పెద్ద పర్సన్ ఉన్నాడు. ఎనికిల నుంచి కొట్టేసారు మ్యామ్ నన్ను. బా! కొడితే నేను కళ్ళు తిరిగి కింద పడ్డా. అన్‌కాన్షియస్ అయిపోయా. ఒక 10 మినిట్స్ తర్వాత లేసి చూస్తే మొత్తం మసక మసకగా కనపడుతుంది. బట్ మొత్తం నా కెమెరా, ఫోను నా బ్యాగ్ అంతా, పర్స్ అంతా తీసి అన్నీ కింద పడ్డాయి. మా ఫ్రెండ్ ఏడుస్తున్నాడనమాట. తనకు ఇంగ్లీష్ రాదు. అసలకి ఆ బెంగాలీ అస్సలు రాదు అనుకోండి. ఓకే. సో, ఇంక అట్లా జరిగిన తర్వాత డిసైడ్ అయ్యామనమాట. ఇట్లా అంటే మా కాలేజీ వాళ్ళకి ఫోను చేయండి అని గట్టిగా చెప్తే వాళ్ళొచ్చారు. మా కాలేజీ వాళ్ళొచ్చి తీసుకొని వెళ్ళిపోయారనమాట. దాని తర్వాత తెలిసిందేందంటే అక్కడ కొంచెం ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ల్యాండ్స్‌లో ఏవో చేస్తున్నారు. మేము గవర్నమెంట్ తరపు నుంచి వచ్చాము అనేసి. బట్ ఆ 1 మంత్ నాకు ట్రామా ఉండింది మ్యామ్. అంటే భయపడ్డా బాగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా చేతిలో కెమెరా ఉండేది. సడెన్‌గా ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ నన్ను పిలిపిచ్చారనమాట. పిలిపిచ్చి కొంచెం
చెప్పారనమాట. పెద్ద పెద్ద ఆర్టిస్టులకు లియానో డావిన్సీ దగ్గర నుంచి రెంబ్రాండ్ వరకు ఎవ్వరికైనా గానీ, రఘురాయ్ ఇండియాలో ఉండే ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఆయన దగ్గర నుంచి అందరికీ ఇవన్నీ జరిగింటాయి యాజ్ యూజువల్. బట్ మనం అక్కడి నుంచి ఆహ్, ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ అనేసి. సో, అప్పుడు నాకు ఆయన నా వర్క్ అంతా చూసి వై కెనాట్ యూ పబ్లిష్ ఎ బుక్? ఇది ఓన్లీ కాలేజ్‌లో రీసెర్చ్ పేపర్ గాకుండా పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకొనొచ్చి ఎందుకు పబ్లిష్ చేయలేవు అంటే, దెన్ ఐ స్టార్టెడ్. దాని తర్వాత నాకేమని తెలిసిందంటే, ఒక బుక్‌ని పబ్లిష్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకు ఒక 50-60 లాక్స్ ఖర్చవుతాయి మ్యామ్. కాఫీ టేబుల్ బుక్స్ చేయాలంటే. ఓహ్! సో 50-60 లాక్స్ ఆ! అవుతదా? ఇప్పుడు ఇదంతా అవ్వలేదు. నేను ఓకే. చాలా తక్కువలోనే చేసాము లాక్స్‌లో. బిలో 10 లాక్స్‌లోనే చేసాము. ఈ పేపర్ క్వాలిటీయే ఇది జర్మన్ నుంచి మౌంట్ బ్లాంక్ ఎక్స్‌ట్రా వైట్ అని స్పెషల్ పేపర్ మ్యామ్. ఇది ఓకే. 100 ఇయర్స్ ఉంటుంది మనకు. మోర్ దాన్ 100 ఇయర్స్. ఇది పెయింటింగ్ పేపర్ అనమాట. దీని థిక్‌నెస్ 180 జీఎస్ఎం అనమాట. సో, ఇది వెరీ స్పెషల్. బైండింగ్ కూడా అంత జీఎస్ఎంకి స్పెషల్‌గా చేశారనమాట. సో, దానికోసం ఇప్పుడు ఇది లాక్స్‌లో ఉందా అండి మ్యామ్. బుక్కు? బుక్ అంటే ఒక బుక్ కాదు మ్యామ్. ఓకే. ఒక 200 బుక్స్ దాకా. ఓకే. ఆ! సో, నేను ఇందాక మిమ్మల్ని కూడా అడిగాను. సో, దీనిలో ట్రాన్స్‌జెండర్ కూడా మీరు చూయించారు. కరెక్ట్ మ్యామ్. సో, ఎందుకు వాళ్ళ లైఫ్ కూడా ఏమన్నా ఎక్స్‌పోజ్ చేయాలనా? బట్ వాళ్ళెందుకు చూయించారు? నాకు బుక్ చూడంగానే నాకు అదే అనిపించింది. వెరీ న్యాచురల్ యాక్చువల్లీ. సో, నాకు ఈ ఈ ఎస్పెషల్‌గా ఈ బాబు పిక్చర్ చూసినప్పుడు నాకు ఓకే. చాలా అనిపించింది యాక్చువల్లీ. అంతా న్యాచురల్‌గా అనిపించింది. కరెక్ట్ మ్యామ్. బుక్‌లో అన్నీ చాలా ఆర్ట్ ఫార్మింగ్‌గా కరెక్ట్. అంటే చాలా దగ్గరగా కరెక్ట్. మనిషి హార్ట్‌కి చాలా దగ్గరగా చెప్పాలి అంటే గనక ప్రతిదీ మీరు ఇది ఒక పిక్చర్. ఇలా కరెక్ట్. తాగి పడిపోయినట్లే కదా ఇది? అంతే. Yes. కానీ అక్కడ ఐ గూడా ఉంది గదా! డిఫరెంట్ వరల్డ్స్‌లోకి వెళ్తున్నాడు అనేసి. ఈ వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్‌లోకి. తాగేసినోడు అందరూ వేరే వరల్డ్‌కి వెళ్తారంటారా? సో, ఎవ్రీథింగ్ ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క యూనిక్. మ్యామ్. చాలా అంటే చాలా బావుంది. థాంక్ యూ. ఇట్స్ గ్రేట్ థింగ్.